నాగార్జున సాగర్ నుంచి వందలాది క్యూసెక్ల నీరు సముద్రం పాలవుతున్న జిల్లా మంత్రులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న నల్గొండ జిల్లా రైతాంగానికి కాలువల ద్వారా నీరు విడుదల చేయకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి నల్గొండ పట్టణ శివారులోని ఉదయ సముద్ర రిజర్వాయర్ను పరిశీలించిన ఎమ్మెల్యే సాగునీటి కోసం రైతులు రోడ్లపై ధర్నా చేస్తున్న జిల్లా మంత్రులకు కనిపించడం లేదా అని విమర్శించారు. ఉదయ సముద్రం చూసి వచ్చిన కళ్ళారా ఒకవైపు నల్గొండ జిల్లాలో నల్గొండ నియోజకవర్గం కావచ్చు, దేవరకొండ కావచ్చు, నకరికల్ కావచ్చు, కొద్ది గ్రామాలు నాగార్జున సాగర్ సంబంధించి కావచ్చు, ఇవి పూర్తిగా ఏఎంఆర్పి పైన ఆధారపడి సాగు చేసుకునే ప్రాంతాలు రైతాంగం. ఇవాళ మీరందరి సాక్షులు, మంత్రులు పోటీలు పడి నాగార్జున సాగర్లో క్రస్ట్ గేట్లు ఎత్తడానికి, నీళ్లను పులిచింతలకు పంపడానికి చాలా తాపత్రయపడ్డారు. పాపం ఒక మంత్రి 10 నిమిషాలు ఆలస్యమైనందుకు ఇంకో మంత్రి అలిగిపోయాడు. ఆలస్యం అవుతుంది, తొందరగా పంపాలని నీళ్ళు పులిచింతలకు, అక్కడ బాకీ ఉన్నాం మనం అన్న పద్ధతుల్లో నీళ్ళు వదిలినరు. వందలాది క్యూసెక్కులు ఇప్పటికీ సముద్రం పాలైనాయి. కానీ దురదృష్టం ఏంటంటే నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఏఎంఆర్పి కాల్వ ఎప్పుడు నిండుకు రావట్లేదు. ఆడ ఉదయ సముద్రం పోసిపై కనబడుతుంది మనకు.